నడవండి నడవండి ఎక్కండి తొందరగా ఎక్కడే ఎక్కడే జాగ్రత్త ఎవరైనా ఉంటారేమో వెళ్ళు త్వరగా పద రే ఇలా చూడరా దుప్పట రే ఫోన్ కూడా ఉందిరా రే సిమ్ కూడా ఉంది రే ఈ సిమ్ తీసుకుని నీ మొబైల్ అవి చూడు త్వరగా అలాగే రే ఏదో కారు వచ్చినట్టుందిరా త్వరగా లోపల ఎవరు ఉన్నట్టు అనిపించట్లేదే. సైబర్ సెల్ టవర్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ 3 ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. గంట క్రితం ఒక మొబైల్ కి సిగ్నల్ పోయిందని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు నా 6th సెన్స్ చెప్తోంది. నువ్వు ఇక్కడే ఉంటావు. బీ కేర్ఫుల్. కూర్చోరా. ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? ఏంటండి అలా అడుగుతారు? తన మా చెల్లెలు, తన కోసమే ఇక్కడికి వచ్చాం. వాట్? ఇది మా చెల్లెలు శాలిని. రియలీ? సార్ నో. మనో మీరేంట్రా ఇక్కడ? శాలిని నుంచి ఒక ఫోన్ వచ్చింది, మధ్యలో కట్ అయింది. తను వెతుక్కుంటేనే ఇక్కడికి వచ్చాం. ఒక డౌట్ తోనే వచ్చాం. సార్ వీళ్ళు శాలిని వాళ్ళ అన్నయ్యలు. ట్యాంకర్ లారీల గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మూలలో బాగా తెలిసిన వాళ్ళు సార్. వీళ్ళని మీరు తీసుకువెళ్ళారంటే ఇన్వెస్టిగేషన్కి మీకు చాలా హెల్ప్ అవుతుందని నాకు అనిపిస్తోంది. ఇలా చూడు, మనో వాళ్ళ అమ్మ ఒంటరిగా ఉంది. నువ్వు నాతో రా. అలాగేరా. ఆపో ఆపో ఆపో, జల్దీ आओ, జల్దీ आओ. పీछे పీछे ఓవే. కలికాలం, ఇంతకంటే ఏం చెప్పను. బాలచంద్ర గారు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. ముంబైలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందట. ఆ కేసుని విచారణ చేయడానికి ముంబై నుండి డీసీపీ మాధవ్ వచ్చారట. అమ్మాయికి ఏమేంటో తెలియట్లేదు. అమ్మాయికి ఏం జరగదు. బాధపడకమ్మా, మన చేతుల్లో ఏముంది? మీ తాతయ్య నిన్ను ఎన్నోసార్లు తిట్టుంటాడు. కావాలని తిట్టలేదమ్మా. నా మనవరాలకి ఏమి జరగకూడదనే అలా తిట్టానంతే. అన్నీ నీ మంచి కోసమేగా. పిల్లలు అడగ్గానే ముందు వెనక చూడకుండా కాస్ట్లీ వస్తువులు కొనిచ్చే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఇలాంటి జరగకూడదని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఫోన్ వల్లే కదా ఇలాంటి సంఘటన జరిగింది.
అమ్మాయి, ఇలాంటి ఫోన్స్ లేని రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ప్రేమలో ఉండేవి, బంధాలు ఉండేవి. ఇప్పుడేమో అంతా డబ్బేనమ్మా. మాలాంటి వయసు అయిపోయినోళ్ళు ఇంటి బయట చెట్టులా ఉన్నా కూడా మీకు నీడలా తోడుగా ఉండడానికే, ఎల్లప్పుడూ మీ రక్షణ కోసమే. ఈ తరం వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. అందుకనే మాలాంటి వాళ్లను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. తాతయ్య, నన్ను క్షమించండి. తెలియక నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చాలా సార్లు అలాంటిదేమీ లేదమ్మా. ఊరుకో. భగవంతుడా, అందరినీ కాపాడు భగవంతుడా. తన సంతోషం కోసం ఇచ్చాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు కదా. ఇందులో నీ తప్పేం లేదులే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.